పొద్దుటి నుంచి 8 గంటల నుంచి ఉన్నాం. మాకు రేషన్ కార్డు ఉంది, పాపల పెళ్లి అయిపోయిందని నా పేరు కట్ చేసిరు. మా ఆయనది ఒక్కటే వస్తున్నాయి బియ్యము. ఈ వారం నుంచి తిరుగుతున్నాము. వస్తాయి ఇలా రేపని ఒక్క దినంది పెట్టిరు. మళ్ళా పొద్దుగాల పోయిందాక మళ్ళీ అయిపోయింది. లేదు అయిపోయిన ఫామ్లు అన్నారు. అయిపోయి మళ్ళీ ఇప్పుడు నిలబడ్డావు 8 గంటల నుంచి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? వారం నుంచి తిరుగుతున్నాము. వారం నుంచి ఇప్పటి వరకు ఫామ్ ఏం లే, ఇంకా అప్లై కాలేదు, ఇంకా ఏం కాలే. కావాలని వీళ్ళు ఇస్తలేరా లేదంటే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. రోజు ఇంతమంది ఉంటుంది, 50 మందికి 30 మందికి ఇస్తున్నాం. దాని తర్వాత మేము ఇస్తున్నాం. మళ్ళీ 7 గడుతున్నారు అయిపోయి బయట కొంటారు అంతే. 4 గంటల మీరు పనులు వదులుకొని వారం రోజులు పని పాటల బడంగపేట నుంచి వస్తున్నా. నేను బడంగపేటలో ఉంటాం. మేము ఆడ నుంచి ఇక్కడ వస్తున్నాం కోటికి. ఇంకొకటి ఇది చెప్పండి అంటే గతంలో రేవంత్ రెడ్డి దేనికి లింకప్ పెట్టలేదు రేషన్ కార్డు అని చెప్పేసి, ఇప్పుడు ఏది అడిగినా కానీ ఏ హామీ అడిగినా ఇది చేసిండు అయిపోయి ఆడలోకి అంతే, ఇంకా ఏం లేదు. డబుల్ బెడ్ ఉంది, ఫోటోలు దిగినాము. అక్కడ ఒక కలెక్టర్ ఆఫీస్ అక్కడ తిరిగినాం. ఇంకా మాకు ఈ సేవలు చూపితే లేదు, పేరు రాలేదు, ఇంకేం రాదని అట్లా చెప్తున్నారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు. కానీ ఇల్లు కూడా మేము రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పి కదా ఉంది. రేషన్ కార్డు ఉంది, అంత ఉంది. చూసిరు, అప్లై అయింది, అంతా అయిపోయింది. 2 సార్లు అయిపోయింది. వస్తా అంటారు, మళ్ళీ ఫోన్ చేయలేరు, మళ్ళీ ఏం చేయలేరు. మేము కష్టం చేసుకుంటోళ్ళు తినేటోళ్ళు. మేము తిన్నామా ఇక్కడనే అవుతున్నాం. పనులు పాటలు ఇస్తున్నాము, వస్తున్నాం. నా పింఛన్వి లేదు. మా ఆయన 70 సంవత్సరం, ఆయనకు పింఛన్వి లేదు. రేవంత్ రెడ్డి పాలన ఏం బాధ ఉంది, దునియా బాధ పెట్టింది. ఇంకేం పెట్టిన పింఛన్ లేదు, ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజలు తెలంగాణలో అక్కడ మంచిగా చేస్తుండు. ఆయపక్క బస్సు ఫ్రీ చేస్తుండు. ఆయపక్క కొట్లాటలు పట్టాలు. మొగోళ్ళకమో డైలీ 100 రూపాయలు కావాలి బస్సుకి పోనీకి రానికి. అదొకటి చేస్తుండు. అందరికి ఒక్కసారి పెట్టేది ఉండేవాడు. విన్నారా? ఖాళీ లేడీస్కి ఒకటి ఫ్రీ చేసేసిండు బస్ అంతే. 2500 వస్తుందా? ఏమొస్తలేవు. ఏమి ఇస్తాడు ఇప్పుడు? ఏమి ఇయ్యడు. ఈ చెట్టలు ఉంటే అప్పుడు ఇస్తుండేవాడు. విన్నారా?